ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ నుంచి ఉచిత సర్వదర్శనానికి సంబంధించి క్యూ లైన్లో భక్తులని ఎప్పుడు పంపిస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావటం జరిగింది. అలాగే సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, రేపు డిసెంబర్ 24వ తారీఖున 300 రూపాయల దర్శనం టికెట్లు మార్చ్ నెలకి సంబంధించి విడుదల చేస్తున్నారు. అలాగే రూములు విడుదల చేస్తున్నారు. ఈ బుకింగ్కి సంబంధించి ఎటువంటి రూల్స్ పాటిస్తే మీరు సక్సెస్ఫుల్గా రూములు బుక్ చేసుకుంటారు, టికెట్లు బుక్ చేసుకుంటారో మీ అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీ అందరికీ ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి దర్శనం టికెట్, అలాగే మార్చ్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్, రూములు బుక్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉండబోతోంది. ఇక ఫస్ట్ పాయింట్, నిన్న డిసెంబర్ 22వ తారీఖున మనందరికీ కూడా టీటీడీ నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావటం జరిగింది. అదేమిటి అంటే, ఎవరైతే గనక డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు మీరు ఎలక్ట్రానిక్ లెక్కడిప్ సేవల్లో సెలెక్ట్ అయ్యారో వారు మాత్రమే మొదటి 3 రోజులు దర్శనం చేసుకోగలరు. అలాగే జనవరి 2 నుంచి 8వ తారీఖు వరకు కూడా మీలో ఎవరైనా కూడా ఎటువంటి దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తిరుమల కొండపైన నేరుగా వచ్చేసి ఉచిత దర్శనం అనేది చేసుకోగలరు. ఇప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న మొదటి ప్రశ్న, మొదటి 3 రోజులు మేము నేరుగా వచ్చి దర్శనం చేసుకోవచ్చా, మాకు అవకాశం ఉందా అని. లేదు, మొదటి 3 రోజులు లేదు. టీటీడీ వారు కూడా నిన్న ప్రెస్ రిలీజ్ ద్వారా మనకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మొదటి 3 రోజులు దర్శనం టికెట్ ఉంటేనే దర్శనం చేసుకుంటారు. లేని వాళ్ళందరూ కూడా జనవరి 2 నుంచి 8 వరకు మీరు దయచేసి రండి. ఎటువంటి ఫ్రీ టికెట్లు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఇవ్వరు. ఈ విషయమే నిన్న మీకు మరలా ఒకసారి వారు చెప్పడం జరిగింది. ఇక ఈ 10 రోజులకి సంబంధించి మీ అందరికీ కూడా అన్నప్రసాదాలు కానీ మిగతా సెక్యూరిటీ సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, గత సంవత్సరం లాగా మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు క్యూ లైన్లో కూడా భక్తులకి ఉండేలాగా మేము చేస్తున్నాము. మీరు డైరెక్ట్గా రండి. జనవరి 2 నుంచి 8 వరకు టికెట్లు లేకపోతే నేరుగా వచ్చి దర్శనం చేసుకోండి అని వారు క్లియర్గా మనకు చెప్పడం జరిగిందండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ 10 రోజులు రూములు లేని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్లో డైరెక్ట్గా వచ్చి మీరు ఉదయము ఆఫ్లైన్ ద్వారా రూములు ట్రై చేయొచ్చు ఆధార్ కార్డుతో అని కూడా వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా మీకు నేను క్లియర్గా పెడతాను, ఒకసారి కామెంట్ సెక్షన్ చదవండి, ఓకేనా. ఇక సెకండ్ పాయింట్, రేపు డిసెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రతి నెల కూడా చాలా మందికి బుకింగ్స్ అవ్వవండి. మీకు ఎందుకు అవ్వవు అంటే, మీరు ఈ దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మొదటిగా మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు క్లియర్ క్యాక్ హిస్టరీలోకి వెళ్ళి క్యాక్ కానీ ఏమైనా వైరస్ ఉంటే డిలీట్ చేసుకోండి. ముందుగా ఇది చెయ్యకుండా మీరు గనక ఏం చేసినా కూడా టికెట్లు మీకు బుక్ అవ్వవు. క్లియర్ క్యాక్ అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి హిస్టరీలోకి వెళ్ళి ఈ విషయాన్ని మీరు క్లియర్గా క్లియర్ చేసుకోండి, ఓకేనా. సెకండ్ పాయింట్, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకోవాలా, మామూలు స్పీడ్ కాదు, హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్, మీ ఈమెయిల్ అయినా, మీ మొబైల్ నెంబర్ అయినా, మీ ఆధార్ నెంబరు, ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి రిపీట్ అవ్వకూడదు. అంటే గతంలో 300 రూపాయల దర్శన టికెట్ మీరు బుక్ చేసుకుంటే కనీసం 30 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు, ఓకేనా. ఇక 4వ పాయింట్, ఒక బుకింగ్లో 6 మంది మాత్రమే, 6 పర్సన్స్కి మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. ఈ 6 పర్సన్స్ కూడా దయచేసి రెండోసారి మీరు బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ 6 మెంబర్స్లో ఏ ఒక్కరికైనా గతంలో 30 రోజుల లోపల మీరు బుక్ చేసుకొని ఉన్నారే అనుకోండి, మిగతా 5 మందికి కూడా బుకింగ్ అవ్వదు. దయచేసి ఈ 6 మంది కూడా ఈ ప్రాబ్లం ఉండకూడదు. 30 రోజుల క్రితం మీరు బుక్ చేసుకుని ఉండకూడదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఇక
రేపు రూములు బుక్ చేసుకోవడానికి మధ్యాహ్నం 3 గంటలకు దయచేసి 2 ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు తిరుమల కొండపైన ఆన్లైన్ టికెట్ ఏదో ఒకటి ఉండాలి. దర్శనం టికెట్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటేనే రూమ్ బుక్ చేసుకోగలరు. సెకండ్ పాయింట్, మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి సెలెక్ట్ సేవాలో మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టికెట్ సెలెక్ట్ చేసుకుంటే బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ మీకు వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. గతంలో లాగా ఓల్డ్ పద్ధతి కాదు, న్యూ రూల్స్ ప్రకారము బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలా. అయితే మరొక ముఖ్యమైన విషయము, బుక్ చేసుకునేటప్పుడు రూములు మీరు ఖచ్చితంగా పేమెంట్ చేసేటానికి, అది టికెట్ అయినా కానీ రూమ్లు అయినా కానీ మీరు పేమెంట్ చేయాలి అంటే డబల్ అమౌంట్ అకౌంట్లో పెట్టుకోండి. ఒకసారి మీరు ఫెయిల్ అయ్యారే అనుకోండి, తిరిగి రెండోసారి మీరు రూమ్ బుక్ చేసుకోవాలన్నా లేకపోతే టికెట్ బుక్ చేసుకోవాలన్నా డబల్ అమౌంట్ అనేది మీరు పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో అమౌంట్ కట్ అవుతుంది కానీ టికెట్ కానీ రూమ్ కానీ బుక్ అవ్వదు. అలాంటప్పుడు మీరు రెండోసారి లాగిన్ అయ్యి రెండోసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కట్ అయిన అమౌంట్ మీకు ఖచ్చితంగా 24 అవర్స్లో కానీ 48 అవర్స్లో కానీ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మరొక ముఖ్యమైన విషయము, చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని ఉంటుంది. ఇక్కడ మీకు పెడతా, ఒకసారి చూడండి. చెక్ ఇన్ టైమ్ స్లాట్ అంటే ఏంటంటే, ఈ చెక్ ఇన్ టైమ్ స్లాట్ కల్లా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఏటీసీ సర్కిల్లో మీరు రూమ్ టికెట్ని అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ ఇస్తే వారు మీకు రూమ్ అలాట్ చేస్తారు. ఈ చెక్ ఇన్ టైమ్ స్లాట్ లోపల మీరు తిరుమల కొండపైన చేరుకునేలాగా ప్లాన్ చేసుకొని ముందుగానే ఆలోచించుకొని ఆ టైం ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోండి. మొదటిది అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6, రెండోది ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, మూడోది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, నాలుగోది సాయంత్రం 6 నుంచి రాత్రి 12. ఈ 4లో మీరు ఏ టైం కల్లా అక్కడ ఉండి మీరు చెక్ చేసుకోగలరు. అది ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇది చాలా మస్ట్ అనమాట. మీరు ఇది ఆలోచించకుండా తిరుమల కొండపైకి మీరు లేట్గా వెళ్ళినా ఈ టైం స్లాట్ ఆలోచించుకుంటూ మీరు బుక్ చేశారనుకోండి, రూమ్లు అయిపోతాయి. దయచేసి విషయం తెలుసుకోండి. ఇక ఆన్లైన్లో రూమ్లు అనేవి 1000, 1500, 100 రూపాయలు, ఈ 3 మాత్రమే ఉంటాయి. వీటికి అడ్వాన్స్గా కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా డబల్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో 2 రోజులు రూములు మీరు బుక్ చేసుకోలేరు. కేవలం 1 రోజు మాత్రమే బుక్ చేసుకోగలరు. టికెట్ ఉన్న డేట్కి ఆ రోజైనా రూమ్ బుక్ చేసుకోగలరు, ఆ రోజుకి ముందు రోజైనా మీరు బుక్ చేసుకోగలరు తప్ప 1 డే బిఫోర్ సేమ్ డే, అంతే తప్ప మీరు 2 రోజులు బుక్ చేసుకోలేరు. ఆ ముందు రోజైనా బుక్ చేసుకోగలరు, టికెట్ ఉన్న రోజైనా బుక్ చేసుకోగలరు. కాబట్టి ఏ రోజైతే మీరు టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు మీరు తిరుమల కొండపైన రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆటోమేటిక్గా సెకండ్ డే ఉన్నారు అంటే రూమ్ ఎక్స్టెండ్ అయిపోతుంది. అక్కడ మీరు ఒకసారి ఇంటిమేట్ చేయండి, రిసెప్షన్లో ఇంటిమేట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సెకండ్ డే ఉండొచ్చు. ఆ విధంగా 48 అవర్స్ మీరు రూమ్లో ఉండొచ్చు. అంతేగాని ఆన్లైన్లో మీరు 48 అవర్స్కి రూము బుక్ చేసుకోలేరు. 1 డేకి 24 అవర్స్కి మాత్రమే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి రేపు డిసెంబర్ 24కి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, రూములు ఎలా బుక్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పడం జరిగింది. ఇక ఈరోజు డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టోకెన్లు అంటే బ్రేక్ దర్శనం టికెట్లు, ఈరోజు అనగా మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా నిన్న మన వీడియోలో నేను చెప్పడం జరిగింది. మీకు ఒకవేళ డౌట్లు ఉంటే ఈ బుకింగ్కి సంబంధించిన కామెంట్ సెక్షన్ అడగండి. ఓకేనా? ఇవన్నీ కూడా వైకుంఠ ఏకాదశికి మార్చ్ నెలకి సంబంధించి దర్శన టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక రానున్న రోజుల్లో జనవరి, ఫిబ్రవరి నెలకి సంబంధించి టికెట్లు ఉండి లేకుండా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా, మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.